వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీగా సింపుల్ మెథడ్లో అన్ని ఇంట్లో ఉండే వాటితోటి మనము మంచి హై ప్రోటీన్ ఫుడ్ టమాటా మీల్ మేకర్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి. అప్పటికప్పుడు సింపుల్గా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేనైతే ఈ సోయా బీన్స్ అనేది ముందుగానే ఒక 10 నిమిషాలు నానబెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసి, ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాక దీంట్లోనే కొంచెం గరం మసాలాలు యాడ్ చేసుకొని, అలాగే ఆనియన్స్ అనేది ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ అనేది కొంచెం సేపు అనేది మనం ఇలా మగ్గించుకున్నాక దీంట్లోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసి, మనము ఆనియన్స్ అనేది కొంచెం లైట్గా మనమైతే ఆనియన్స్ అనేది మగ్గించుకోవాలండి. ఇలా మగ్గుతున్నప్పుడే దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని, మనము అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన పోయే వరకు మనం ఇది అనేది కలుపుకుంటూ ఇలా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిపోయాక ఆనియన్స్ దీంట్లోనే నేను టమాటాలు అనేది ఒక 3 టమాటాలు అనేది మిక్సీ పట్టి తీసుకున్నానండి. ఇప్పుడు ఆ పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసుకొని, ఇప్పుడు మనము టమాటాలోని పచ్చి వాసన పోయే వరకు మూత పెట్టి ఇలా కొంచెం సేపు మగ్గించుకొని, ఇలా ఉడుకుతున్నప్పుడే దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని, మనము ఈ మిశ్రమం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న కారము మసాలా అనేది కొంచెం అనేది ఇలా ఉడికించుకోవాలండి. ఇలా కొంచెం ఉడికాక ఇప్పుడు దీంట్లోనే టీ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోనే నేను ఇందాక నానబెట్టుకున్న సోయా చంక్స్ అనేది ఒక కప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు వాటన్నిటిని దీంట్లో యాడ్ చేసుకొని ఇలా మరొకసారి మిక్స్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోనే మనము మంచి టేస్ట్ కోసం కొంచెం కసూరి మేతి అనేది తీసుకున్నానండి. అలాగే దీంట్లోనే ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని, ఉప్పు సరిపోయిందో లేదో మనమైతే ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇలా చెక్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి అనేది మనము నూనె పైకి తేలి గ్రేవీ అనేది దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా నూనె పైకి తేలి గ్రేవీ అనేది దగ్గర పడిపోయింది, చూసారు కదండి. మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనము ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసి తీసుకుందామండి. ఎంతో టేస్టీగా మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది చపాతీలో కానీ, అలాగే వైట్ రైస్లో కానీ, బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది మనము అప్పటికప్పుడు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.